థ్యాంక్ యూ. సో ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు కానీ టికెట్ హైక్ లో పర్మిషన్ ఇచ్చారు. Okay. తెలంగాణలో ఇవ్వలేదు. సో మీ అభిప్రాయం ఏంటంటారు దీని మీద? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుంది, ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు. సినిమాలు తీసిన తర్వాత అవి ఒక్క రోజుకు 2 రోజులకే మనకు సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అట్లా లేకుండా కదా, సినిమాలు లేదు 100 రోజులు ఆడుతుండే. ఇప్పుడు 10 రోజులు ఒక 20 రోజులు ఆడడమే చాలా గొప్ప అయిపోయింది. కానీ ఇప్పుడు ఖర్చు కూడా ఎక్కువ పెడుతుంది కదా. సో బెనిఫిట్ షోల వల్ల కొద్దిగా వాళ్ళకు కొద్దిగా పెట్టిన పైసలు వస్తాయి. అందుకే మన తెలంగాణలో కూడా జరిగినాయి కొన్ని జరుగుతాయి. బట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా మంది వాళ్ళు ఏదో రకంగా ఫైనాన్స్ తెచ్చు ఏదో సినిమాలు తీస్తారు ప్రేక్షకులని వాళ్ళు ఖుషి చేయడానికి. బట్ తెలంగాణలో కూడా బెనిఫిషియల్కి అవకాశం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు. పర్మిషన్ ఇస్తే జనాలు తొక్కిసలాట కానీ ఆ విధంగా జరుగుతుందని భయపడుతున్నారు. ఒకటి తొక్కిసలాట అంటే ముఖ్యంగా ఏంటంటే బెనిఫిట్ షోలో కూడా కొన్ని రకాలు ఇప్పుడు ఎన్ని షోలు ఇస్తారో నాకు తెలియదు. ఒక నైట్లో అట్లా కాకుండా కనీసం 2 గంటల వరకే ఇవ్వాలి. మళ్ళీ 3 గంటల షోలు పెట్టద్దు. టైం లిమిట్ పెట్టాలా. ఇప్పుడు సెకండ్ షో అయిపోయినా ఒక షో పెట్టండి, మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు అట్లా పెట్టండి. అంతేగాని మళ్ళీ 12 గంటలకు కానీ మళ్ళీ 12 గంటల నుంచి మళ్ళీ 5 గంటలకు అట్లా కాదు. ఇప్పుడు స్టవ్లు అవుతారు పొద్దున 3 గంటలకు బండి వేసుకొని పోతారు ఒక మాట. అట్లా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ తిరుగుతారు 2 గంటల వరకు తిరుగుతారు. షో ఎట్లా అంటే సెకండ్ షో కాగానే షో పెట్టేసాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పెట్టాలి. అట్లా ఇవ్వాలి బెనిఫిట్ షోలో అట్లా ఇవ్వాలి. కానీ పదేగా సినిమా అంటే 2 రోజులు అదే పాటగా ఇవ్వద్దు. ఒక టైం మెయింటైన్ చేయాలి. సెకండ్ షో కాగానే పెట్టాలి, ఒక షో పెట్టేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పెట్టాలి. 5 o'clock కానీ 6 o'clock అట్లా పెట్టాలి. అయితే ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ గారిది డాకు మహారాజా అని, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? హైప్ అంటే ఇక ముగ్గురు హీరోలు మంచి వాళ్ళే వాళ్ళు. ఇక మనకైతే బాలకృష్ణ అంటే అభిమానం. ఎందుకంటే మా ఏజ్ ఆయన ఏజ్ ఒక 10 years డిఫరెన్స్ ఉంటది కాబట్టి ఇక మీకంటే రామ్ చరణ్ అట్లా ఉంటది. బట్ ఏదైనా సరే 3 సినిమాలు మంచిగా ఆడాలి. దాంట్లో బాలకృష్ణ సినిమా మంచిగా ఆడాలి. ఓకే, లేదు బాలకృష్ణ డైలాగ్ ఏం లేదు. బాలకృష్ణ అభిమాని నేను, రామ్ చరణ్ అభిమాని, వెంకటేష్ అభిమాని. బట్ ఏంటంటే బాలకృష్ణ అంటే కొద్దిగా ఆయన డైలాగ్లు పంచ్ డైలాగ్ బాగుంటాయి.